హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి అయితే మళ్ళీ పొద్దున వీడియోలో చూసారు కదా, వేపాకు, నీలగిరాకు అవన్నీ కట్టెలు. సో అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడైతే ఇక్కడ పొయ్యి మీద జరుగుతూ ఉంది ప్రాసెస్. నిజానికి ఒక విషయం మనం ఫ్రాంక్ టు ఫ్రాంక్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చెల్లెని మంచిగా చూసుకునేటోళ్ళు, అమ్మాయిను మంచిగా చూసుకునేటోళ్ళు, ఇంకా కుటుంబం మంచిగా ఉండాలని చూసుకునేటోళ్ళు, అన్నదమ్ములు మంచిగా ఉండేటోళ్ళు, కోడళ్ళు మంచిగా ఉండేటోళ్ళు, ఉమ్మడి కుటుంబం వదిన ఆడపడుచులు మంచిగా ఉండేటోళ్ళు, వీళ్ళందరికీ నిజంగా చేతులెట్టి మరీ నమస్కారం చేస్తున్నాం. కానీ వదినని చక్కగా చూడనోడు, మరదలని చక్కగా చూడనోడు, ఇంకా చెల్లెని ఇంటికి రానియనోడు, అమ్మాయి అని దేకనోడు, ఇసొంటోడు కూడా మనకి కామెంట్ పెడుతుండు, దానికి లైక్ కొడుతుండంటే వాడి బతికే వేస్ట్ అనుకుంటా నేనైతే. ఇక అందు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ, అదే బెస్ట్. సో మేమేమి ఒకడు పుట్టిస్తే మేము అంటే ఒకరు పెట్టిస్తే మేము బతుకుతలేము, ఇంకోటి ఒకరు చెప్తే మేము వచ్చింది కాదు. ఇది మా సొంతంగా మేము ఎదిగింది. ఇది ఎవరో భిక్ష పెడితే మేము వచ్చింది కాదు, ఎవరో పెట్టిస్తే మేము కాదు. ఇది జాగ్రత్తగా మనం మనం చేసుకున్నాం. ఎందుకంటే ఇది ఒక ఉమ్మడి కుటుంబం ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మనం తీసుకొస్తున్నాం. ఇంత మంచి కుటుంబాన్ని మనం ఇంత హ్యాపీగా మనం చూడగలుగుతున్నాం అంటే, మనం చూసి ఒక 10 మంది మారుతున్నారు అంటే అదొక గర్వకారణంగా మనం ఫీల్ అవుతాం. కానీ ఇక ఏం చేస్తాం, ఇక ఎట్లా చేయాలి, ఏం చేయలేము. అందుకని చెప్పేసి ఈ సమాజం ఇట్లుంటే, ఈ సమాజంలో కొంతమంది అచ్చిర పురుగులు అట్లా ఉంటారు కాబట్టి ఇట్లుంది పరిస్థితి. ఎవరికంటున్నానో వాళ్ళకి ఇండైరెక్ట్గా మంచిగా దాకింది, కాకపోతే డైరెక్ట్ అనలేను కూడా, అనం కూడా. ఎందుకంటే మేము అనే అంత ఎవరు పాపన వాళ్ళు పోతారనే ఇన్ని రోజులు ఊరుకున్నాం. మళ్ళీ చెప్తున్నా, నేను ఒకరి దయా దక్షిణాల మీద బతకలేదు, కష్టపడ్డాం, సుఖపడ్డాం. అయినా అసలు బ్యాడ్ కామెంట్ గురించి పట్టించుకోదని చెప్పిన మాదేందో మేము బతకగలుగుతాం. మా అన్నదమ్ములం, మా నాయనను, మేము మా భార్యలను మేము మంచిగా ఒక కుటుంబాన్ని మంచిగా చూపించుకోగలుగుతాం. అంతే తప్ప ఎవరినో చూసుకొని వెనక డప్పులు కొట్టుకోలేము. అంతే ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము. చలో రెగ్యులర్ వర్క్ స్టార్ట్ అయిదాం ఫ్రెండ్స్. రైట్, శిరీష చాలా డల్ అయిపోయింది కదా, 2 రోజుల నుంచి వీడియోలో కనిపిస్తలేదు కదా. మెతుకోకుంటు మళ్ళా వాడు ఆయనకి అది ఇప్పేరా, అవి ఇంకా ఎందుకు వేస్తున్నారు కామెంట్ పెడతా ఉన్నారు. ఇదేం తెలుసా? కరివేపాకు కాదు, యాపాక్. ఈ వేపాకుని ఇట్లా చీరినాం కదా, చీరిన తర్వాత ఉప్పేస్తారు. ఇట్లా ఉప్పు కొంచెం, పసుపు కొంచెం వేసి మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తగా నూరిన తర్వాత, ఇగో దోమలు గరిస్తే ఇగో ఇట్లా అయితే చూసినావు చర్మలు, ఇవి ఇట్లయినా లేకపోతే దుమ్ము పడకపోయినా చిన్న చిన్న పింపుల్స్ ఇట్లా అయితే చూసినావు. పింపుల్స్ ఏదో పంపల్స్ అవి అయినలో ఇది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దెబ్బకు పోతే 2 రోజులు పెట్టుకుంటే మీకు కావాలంటే, ఇంత మంచి సాము ఉన్నాడు ఫ్రెండ్స్. మీకు ఏమైనా కావాలంటే ఊరు నుంచి నేను పంపిస్తా ఫ్రెండ్స్. నేను ఏం ఆశపడేటోను కాదు. మీకు ఏమైనా కావాలంటే ఎప్పుడు యాపాకు కావాలా, కరివేపాకు కావాలా, లేదు ఐలాగ్ కావాలా, లేదు బచ్చలాగా కావాలా, మీకు ఏం కావాలి చెప్పు. మా అడిగి మస్తు పెద్ద అడివి, మీకు ఏం కావాలో ఎప్పుడు నేను పంపించేస్తాను. నా నెంబర్కి ఉందిగా, ఆ నెంబర్ వాట్సాప్ చేయండి. మీకు ఏం కావాలంటే యాపప్పులను పట్టుకొని జడాలిన జడ ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు మాట అయినా చెప్పి ఏం చేసింది అనుకుంటున్నావు. ఇగో ఈ ఖరాబైన కొమ్మలు మొత్తం తీసుకొని జడలేదు అవి ఆ కట్టలు పోవాలి. సాయంత్రం పోదాం. ఈ పెండ బాగా కొడుతుందన్నా, మంచిగా వచ్చింది అది. రిబ్బన్ రిబ్బన్ వేసుకోవచ్చు. టిఫిన్ ఏమొద్దు, రొట్టెలు చేసి అప్పుడేగా. సో శేఖర్, మనం ఏం చేస్తున్నాం అంటే, సో ఫ్రెండ్స్ ఇంకో విషయం గుడ్ న్యూస్ చెప్పాలా, మేము డిమార్ట్ మానేసినాం. ఓన్లీ నిన్న కిరాణా షాప్లో పోయినాం. ఆ బుచ్చకాన్ సామాన్లే నెలకు తెచ్చుకుంటాం. ఎందుకంటే అడి పోయినాం అనుకో 10,000 12,000 అవుతుంది. ఈడనుకో నిన్న బిల్ ఎంత తెలుసా? 1,253 రూపాయలు ఒక నెల పర్ మంత్. సరిపోయినది పెట్టుకోవాలి, అడవని అని ఉండిపోదు. ఇప్పటి నుంచి చాలా ఖర్చు, జాగ్రత్తగా ఉండాలి. కూర్చుని పెట్టి తాగిపిస్తున్నావు అరా, అంత పద్ధతిగా. మీరు డీలే అయింది కానీ డీలే ఒక్కరు లేట్ అయిందంటే కథం. ఇక మర్చిపోతారు, అందరం ఇప్పుడు తాగితేనే మంచిగా ఉంటుంది. అంతేనా నాన్న జ్యోతి? క్రియాంశ్ తాగేసి గుడ్ బాయ్ క్రియాంశ్. హాయ్ క్రియాంశ్ అమ్మ. జ్యోతి గుడ్ మార్నింగ్. బా టిఫిన్ వాసన మస్తు వస్తుంది, 9 అవుతుంది టైం. ఆహా ఓహో, ఓపెన్ కరో. అది ఎట్లుంది అట్లా ఉంది సార్. కొంచెం కూడా కిందికి అయిందా? ముట్టుకుంటే మళ్ళీ పెడతా చేసి ఎలా పెడతావు? ఏదైనా ముట్టుకుంటే నీళ్ళు ఎందుకు వస్తున్నావు? నీళ్ళు పోయేదిగా.
నీళ్ళు పోసినందుకు ఇట్లా అయింది ఇప్పుడు. చలో ఫ్రెండ్స్, ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇంకొంచెం చేసినామంటే బాగుంటుంది. అలో ఇది ముట్టుకొని నువ్వు అది ముట్టుకొని అనుకో, చేసేది ఎవరు తినలేము ఇక. సో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వచ్చేసి సన్న ఉప్మా, దొడ్డు ఉప్మా, సన్న ఉప్మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాది. అయిపోయిందా? వెరీ గుడ్ అమ్మ. సాన్ చేసుకపోయి ఇక అలిగింది మా నాన్నగారు ఇలా. ఆమెకు షెడ్ కాడికి పోతే చిన్న చిన్న పింపుల్స్ వస్తాయి, కురుపులు వస్తాయి, డస్ట్ పడదు. ఆమెకేమో వద్దంటే వస్తూనే ఉంటది. ఏం చేయలేదు. అలా ఎండుమిర్చి చేసేప్పుడు అంటేనేమో అన్నీ అంటారు. ఎందుకు వేయలే చెప్పు? పచ్చిమిర్చి వేస్తా కాబట్టి ఎండుమిర్చి ఏమన్నది వద్దన్నా? వేస్ట్ ఎందుకు అయితే? పప్పుల తాలింపులు వేసుకోవచ్చు. నువ్వే అంటావు కదా స్వప్న. అబ్బా నెత్తి పెట్టేసుకున్నావు అప్పుడే ఆల్రెడీ. ఓ చిచి అంత క్రియాంచిది అంటినట్టుంది అదంతా. సో ఫ్రెండ్స్, నేను కూడా పెట్టుకుంటా. నాకు కూడా చిన్న చిన్న పింపుల్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే డన్. ఇది పద్ధతి అంటే ఇది ఇట్లా కావాలి, ఇట్లా మసలాలి. ఇట్లా మసిలితే దీంట్లో ఉన్న పిప్పి మొత్తం, రసం మొత్తం దీనికి కట్టుకుంటుంది. మంచి కషాయం లెక్క కాలింది ఇప్పుడు ఇది. దీన్ని స్నానం చేస్తుంటే నా సామిరంగా ఉన్నదంతా. ఏ బాడీకి ఎలాంటి చర్మవ్యాధులు ఉన్నా కూడా పొట్టు వెళ్ళిపోవాలి, అట్లా కావాలి ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కరెక్ట్ రెడీ అయింది. ఇది ఎవరు చేస్తారా? రెడీ ఉంటే అలాకి ఇద్దాం అనుకుంటే జ్యోతి ఏమో టైం పడుతుందట, సప్నకు టైం పడుతుందట, శిరీష ఆల్రెడీ చేసేసింది. మరి ఇంకోరు ఇప్పుడు జ్యోతి ఎవరు? నువ్వే చేస్తావా? మరి తొందరగా కూడా ఫస్ట్ జ్యోతి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి పేషెంట్ ఆడపిల్లకి. ఆడపిల్ల ఆడాపిల్ల ఆడాపిల్లమ్మో మళ్ళా ఈడాపిల్లమ్మో, ఆడపిల్ల ఈడాపిల్ల ఆడాపిల్లమ్మో ఈడాపిల్లమ్మో. ఎవరు చేద్దాం? మీకు వచ్చినప్పటి నుంచి ఇలా ఫ్రెండ్స్ మామూలుగా ఫోన్ చేస్తలేరా నాయన? మరి వీళ్ళకి ఎందుకురా అంటే వీళ్ళు బయట మాట్లాడరు కదా. నేను హాస్పిటల్ పోయిన వీడియో చూసి కూడా ఫోన్ చేసి జ్యోతులకి అమ్మో ఎట్లుంది పానం ఎవరికి? ఆడపిల్ల ఆడపిల్ల నేను పెట్టుకోవచ్చు. అదే ఆడపిల్లలు పెట్టుకుంటారు, చర్మ వ్యాధులు రాకుండా. ఎవరైనా పెట్టుకోవచ్చు. ఏమైతుందిరా? శేఖర్ గద్దీష్ కానీ లేవా? ఏడిపిత్రానికి ఇందుకే అంటా సప్న నేను. కొంచెం చాలా నువ్వు పెట్టుకుంటాను కాబట్టి, లేకపోతే నాన్నగానికి అది ఎక్కువ అవుతుంది. నేను కూడా పెట్టుకుంటా. నేను కూడా పెట్టుకుంటా తీసుకున్నా. నిజంగా మళ్ళీ వేస్ట్ చేయొద్దు, నిజంగా పాడేయద్దు. ఖచ్చితంగా నేను మునగాకు రసం అంతా ఇట్లా ఉంటుంది. నీకు కూడా తెలుసా శేఖర్? ఇది తింటే తిన్నా నేను. తిను టార్గెట్ పెట్టుకుందామా? నేను ఒక రోజు నాకు వామిటింగ్ ఇగో తింటున్నా ఇడిగో. నాకు అది అయినప్పటి నుంచి అమ్మో తిన్నా నేను. తిను కొంచెం తిను, రేపు తీయగుంటది. తినగా తినగా అదే తినగా తినగా తింటే అయిపోతుంది చెప్తుంది. ఫస్ట్ కోతి కూరనమ్మా. నేను విజిల్ కోతిని పిలుస్తాడు. అట్లా కాదు, అట్లా కాదు, ఇంకోసారి కరెక్ట్ వస్తుంది. అది విజిల్లో కోతి అని పిలవడం. కోతి, ఓ కోతి, అట్లా కాదు, అట్లా కాదు, అదే అంటున్నా మరి నేను. అనరా ఎంతసేపు అంటావు? వా ఈరోజు మనం తీసుకున్నాం ఆల్రెడీ గ్యాస్. ఉప్మా ఈరోజు సన్న ఉప్మానా? దొడ్డుకు ముందు అయిపోయిందా? అన్ని కొన్ని అదే అన్ని మోతాదు తెచ్చుకోవాలి. అన్ని అన్న వీళ్ళకి ఎట్లా వేయాలంటే అన్ని కనబడేటట్టు పెట్టుకోరు మీరు షెల్ఫ్లా. అరే గిది ఉంటుంది, గిది గింతుంది, బాబా అయిపోయింది అనగానే తీసుకొచ్చేటట్టు ఉండాలి. మీరు ఎక్కువ స్టాక్ తెచ్చుకొని డబ్బులలో దాచి పెడతారు కదా, అది ఉందో లేదో తెలుస్తలేదు మీకు. ఏ చేయాలో మీకు కూడా అర్థం కాదు. ఏదైనా కళ్ళ ముంగట ఉంటేనే తొందరగా పని అవుతుంది. మనం ఏమో అదే అందులో పోసి పెట్టుకోరు అనుకో, ఏది అయిపోతుంది అనేది తెలిసిపోతుంది అని నేను అంటున్నా. వీళ్ళ ఇంకోటి ఏంటంటే మనం కొత్తగా వేయాల్సింది ఏంటంటే ఏ డబ్బా అయినా కానీ తెల్ల డబ్బా తెచ్చుకోవాలి, లోపల ఎంత ఉందో కనబడతాడు. అట్లయితే ఈజీ తెలిసిపోతుంది. స్టీల్ డబ్బులు ఉన్నాయి కదా. అక్కేది అక్కరాదా? దా జ్యోతి టిఫిన్ చేద్దా. ఇంటికి మంచి గెస్ట్లు వచ్చారు, చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మా ఇల్లు కనుక్కొని మరి ఇంత దూరం వచ్చినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా ఈ ప్రేమ అభిమానం మీ నుంచి మేము పొందినందుకు నిజంగా చాలా ధన్యులం అసలు మేము.
ఎక్కడి నుంచి అమ్మా మీరు? జగిత్యాల. ఓకే, జగిత్యాలనా? అక్కడ చుట్టుపక్కల ఇంకెక్కడ? జగిత్యాల సిటీ అనా? మేము కొండగట్ట వచ్చినప్పుడు కలవాలి మీకు. ఓకే ఓకే, అవునవునవునవును, అది అక్కడ నుంచి వస్తాం మేము వచ్చి ఎప్పుడు వచ్చినా కూడా. కూర్చోండి, మీరు కూర్చోండి. శిరీష నీళ్ళు చెప్పమ్మ. చాయ్, కాఫీ, టిఫిన్ దశేఖర్ కూర్చో. పిల్లలు వస్తున్నారా? జ్యోతి తీసుకొస్తున్నా అప్పుడే వెళ్ళి. హాయ్ క్రియాంచిల్లో. అరే పోరా, అమ్మిపో. సేపు ఫ్రీ కావాలి, అప్పుడంత వరకు కొంచెం ఊర్లో ఎట్లా కొంచెం వేరే ఉంటది. ఊర్లో వేరే, సిటీలో వేరే, అంత కదా. అవునవును, మాట్లాడడం కొంచెం వేరే ఉంటది సిటీ. అవునవును. ఇది మనది, ఎన్ని రోజులున్నా మనది. చుట్టుపక్కల ఏమున్నా ఈ ఊరు మనది, భూమి మనది, ఇల్లు మనది. మనది అన్నట్టు వేరే ఉంటది. అదే మనదనే ఫీలింగ్ వస్తే రాదు. అలా పిన్ని పిలుస్తుంది, అంగూరు పండు, బంగారు పండు, క్రియాష్ పండు. హాయ్ చెప్పినా దగ్గర ఎవరు వచ్చినా కొత్తగా సిగ్గేనారా? కరివేపాకు తింటది, కరివేపాకు తింటే ఎరు పెరుగుతుంది. డాన్స్ బాగుంది, మంచి రెడీ అయినా మీ స్కూల్ ప్రోగ్రామ్ లో. అర్జున్ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు నాన్న, అట్లా చెప్తారా? వీడియో తీస్తుంది, అప్పుడప్పుడు వచ్చి తీస్తుంది, కెమెరా పట్టుకొని మరీ తీస్తుంది. ఎప్పటి నుంచి పరిచయం అమ్మ బ్లాగ్స్ మీకు? 1.5 ఇయరా? అంటే అమ్మ చనిపోయినప్పటి నుంచి. ఎగ్జాక్ట్గా 1.5 ఇయర్ అవుతుంది. అవును. శిరీష కూర్చోమ్మా. సప్నకు ఒకటే కూర్చుంది, మళ్ళీ చాలా మంచిగా అనిపిస్తుంది. శిరీష కూడా మాతో అట్లే ఉంటుంది, మేము కూడా శిరీషతో అట్లా ఉంటాం. టైం పాస్. ఆమె కోతిపల్లి చేస్తూ ఉంటుంది, మేము కొడతా ఉంటాం. అట్లా ఆమె చేస్తుంటది అట్నే కోతి పనులు. వాళ్ళిద్దరు మస్తు కొట్లాడుకుంటారు. ఇంకా టైం వచ్చేసి 10:45 అవుతుంది. అయినా మిట్ట మధ్యాహ్నం పట్టాలి కానీ చేపలకి ఇప్పుడు పట్టుడు ఏంటంటే నాకు అర్థం కాదు. ఎండ కొడుతుందిరా. ఎండకే బయట కనిపిస్తున్నాయి, ఎర్రకు కనబడుతున్నా. ఎండకే బయటకు వస్తాయి. అరే నువ్వు వచ్చినావా? అరే బాబు నువ్వు ఉన్నారా? ఎంతమంది వచ్చిర్రా? ఎవరు వచ్చిర్రా? చింటిగాడు, భాస్కర్ గారు. ఎందుకు ఏం చేసిర్రా? ఏంది ఎడ తెచ్చినావు? ఏ షాప్లో తెచ్చినావు? చేపలు ఎవరు పడతాయి తెలుసా? నాకే పడతాయి, కౌస్ గాలకే పడతాయి. భాస్కర్ భాస్కర్ మస్తు పడతారు. ఎందుకో మరి ఎట్లా దిగిర్రా అటు? ఈ తూముకాకలు ఉంటాయి కదా, ఇక్కడ తూము ఉంది, గొడ్డలు తెచ్చి కొట్టేవాడు అసలు. అరే మనకు ఈదులు మస్తు అయినాయి అన్న. ఇది వెరగాల కానీ ఇగో దారి లేకుండా ఏం చూసినా ఇక్కడ తూము ఇది యాక్చువల్లీ. బోర్ వస్తుందా? నీళ్ళు అడిగిరేందన్నా? బోర్ ఇన్న ఉంది, నీళ్ళు తాగితే ఇన్ని తాగురు ఇక డైరెక్ట్ బోర్. ఏ దిగు. అరే గాలాలు ఉన్నాయి ఇప్పుడు? గాలాలు ఎన్ని తెచ్చిరా? ఎర్రలు తెచ్చిరా? పిండి తెచ్చిరా? మెల్ల దారిపో మరి. అట్లా పోందా నువ్వు కానీ? నేను పోతున్నా, నేను డ్రాప్ చేయడానికి వచ్చిన. రైటా మరి? వాటర్ డ్రాప్ ఉండనా? ఉన్నది ఇది, మేము పోయేస్తాం మరి. ఉండని, మాకు కావాలి. మేము కూడా బయటకు పోతున్నాం. నేను శిరీష. అవునా? ఓకే సరే, బాయ్ బాయ్. క్యాన్స్ చెప్పులు వేసుకున్నాం రా. దా పోమా శిరీష. టైం వచ్చేసి 12:48 అవుతుంది. నేను మొత్తం మా బట్టలు విన్నాము. సరే ఇలా బ్లౌజ్ చూడరు ఎన్ని అనుకున్నాయో. మా ఆయన టీషర్ట్లో 10-15 ఉండే, అంటే రోజుకు కొన్ని వింటారని చెప్పేసి అట్లా టార్గెట్ పెట్టుకురు మనోళ్ళు. నీళ్ళు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో ఈరోజు మొత్తం లేడీస్ బట్టలు అయిపోయినాయి. నాకు తెలిసి రేపటి నుంచి మళ్ళీ మొత్తం ఎవరి ఆలు ఉంటాయి అన్నమాట. ఇన్ని రోజులు పెండింగ్ ఉండే కాబట్టి అట్లా పెట్టేసారు. టైం 1 కావస్తుంది ఆల్రెడీ. ఇల్లంతా రచ్చ ఉంది. వీళ్ళేమో ఇక్కడ తాలింపు వేస్తారు ఏదో సంథింగ్. ఏం కర్రీ ఉంది? పప్పు. ఓ ముద్ద పప్పా లేకపోతే పాలకూర పప్పా? పాలకూర పప్పు. ములక్కాడలు ఉన్నాయా? లేవా? మరి కూడా చెప్పాను. ఏమైందన్నా?
ఇది సపరేట్ కదా ఏం కావాలా ఇక అయ్యాలి అప్పుడప్పుడు చెప్పు ఏం కావాలి తింటా నీకు ఇది కాయ అన్నం వేసుకున్నాక అన్నంలో వస్తాగా కాయ అప్పుడు తిను సరేనా తింటావా ఇప్పుడే తింటా మరి వాడు చెప్తే తినండి మరి అందుకని దగ్గర పెడితే పక్కకి సైలెంట్ అయింది చూసిన వాడు అటు ఉంటుంది మనతోనే అన్న రాలే ఇంకా ఏడవేరు అంత మంది ఉన్నది ఏడవుతుంది పొరాలు అందరూ కలిసి వేరు గాలలో తీసుకోవాలి గాలాలు తీసుకోవాలి చేపలు ఎంత వస్తాయి బొటన వేలు అంత ఉంటాయి బొటన వేలు అంత ఉంటాయి పెద్ద చేపలు దొరుకుతాయి నీకు ఆకలి అవుతున్నారా ఇతే ఆమె అలా మనకు ఆకలి అవుతున్నట్టుంది వస్తున్నాయి అందుకని వాడు అడుగుతాడు వాళ్ళకి ఆకలి అయితేనే పిలుస్తున్నాడు ఓ ఇది మంచి కాదు ఇది ఎప్పుడు అలవాటు చేసినావు కదా ఆడ హైదరాబాద్ ఉన్నప్పుగా మంచిగా వేసుకుంటారు కదే ఒకటే తిరిగి తింటాడు ఇక అది ప్రోటీన్ మరి బాదం వేయకపోయినా బాదం తినడా కిరాన్స్లో రాయరాయలు సిగ్గుపడుతున్నాడు పప్పెట్టి పోయినరా పోయిండా ఫిష్ అని పోయిండు వీళ్ళు లైవ్ గా ఫిషింగ్ చూస్తే భయపడతాడు ఆయనకి భయం ఎందుకో ఏమో ఒకసారి లైవ్ గా చూపించిన పెద్దది అట్లా కొట్టుకుంటుంది అంటే మన దాని కొరమట్టలా అంటారు కదా బతుకుంటాయి చూడు అది చూపిస్తే మస్తు భయపడ్డాడు ఆ రోజు ఆడ నుంచి ఫిష్ అంటాడు ఫిష్ కానీ వీడియోలు పెడితే మంచిగా వస్తాడు టీవీలో మమ్మల్ని పెడతాం కదా అరే ఓ ఫిష్ తింటావా ఫిష్ తెచ్చుకోవాలి మళ్ళీ ఒకసారి ఫిష్ అవుతుంది దగ్గరగా ఉంటున్నావా పప్పు చారు వేసినావు చారు చేస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎండాకాలం కదా పప్పు అంటే పప్పు చారు లెక్క నార్మల్ అది ఒడేలు ఎంచుతావా పప్పు చేసినప్పుడు ఒడేలు ఎంచుతారు కంపల్సరీ ఎంచి పెట్టు మనం చేసినావునా పాత ఏవైనా సరే అదే కూడా పెట్టేసి మనరైతే టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఇక బయటకు వెళ్ళకుండా మంచిగా ఫ్యాన్ వేసుకొని ఈయన కూర్చోరు కరెంట్ పోయిందంటే దమ్ అవుతుంది మళ్ళీ అనగా ఒక వెబ్ సిరీస్ మరేదో తెలియదు కానీ ఈటీవీ విండ్లో అయితే వస్తుంది మంచి అంటే మంచిగా ఉందని చెప్పేసి టాక్ వచ్చింది సో అదైతే పెడుతున్నాం తిన్నప్ప పాప కమాన్ శిరీష పప్పు మీద డక్కన పెట్టలేదు పెట్టేసి ఏడైతే వడియాలు ఏమంటారు ఏంటన్నా వడియాలు ఇట్లా పాపడాలు అయితే ఎంచుతారు అయితే రౌండ్ పాపడ మెల్ల మనం కొనుక్కొస్తాం చూడు కొనుక్కొచ్చినా ఎక్కువ ఉబ్బుతాయి కదా ఇవెందుకు మరి అట్లా సోడా ఎక్కువ వేస్తారు అట్లా ఓకే డన్ సరిపోయినా అన్న రాగట్నా ఇప్పుడు అయితే టైం పడుతుంది వాళ్ళకు మనం తిందాం ఇక పాప వచ్చేసాయి రే క్రియాన్సిగా ఏంటో చూడాడు మన ఇంటెనక ఇది జేసీపీ వచ్చి మొత్తం మట్టి పోస్తుంది పిల్లర్లల్లా మధ్యలో గ్యాప్లల్లా మనకి కిరాంచానికి జేసీపీ అంటే చాలా ఇష్టం కదా సౌండ్ నేను మరి బయటకు వచ్చి చూస్తుంటాను చూసినావా దగ్గర చూద్దామా ఒకరోజు విని ఎక్కియాలి జేసీపీకి ఇంట్లో ఆడి మనకి చాలా అలవాటు కదా పోతుందా అయ్యో అయిపోయినట్టుందిరా ఇంకోసేపు చూస్తే అయిపోతుండే బంగారు పండు నిద్రమ్మకంలో ఉన్నాడు ఇంకేడు సౌండ్ కొరకు వచ్చిందా బయటికి కన్నార ఒకటి చూస్తుంది జేసీపీని ఎట్లా నడుస్తుందా ఏం కథ అని ఏడుస్తుండు బయట ఇది ఉందని చెప్పి నేను తీసుకొని వచ్చిన పోదామా అటు పోమా బుయ్యవా అమ్మా జేసీపీ పోమా కాలు కాలుతున్నాయి ఓ మై గా మస్తు ఘోరం కాలు కాలుతున్నాయి అయ్యో వెళ్ళిపోతుంది చిరుసా వదిలేసే